మన టాలీవుడ్లో ఎందరో సూపర్ డైరెక్టర్లు ఉన్నారు. ఫ్యామిలీ, యాక్షన్, కామెడీ, ఫ్యాంటసీ, హర్రర్ అన్ని జోనర్స్లో తన సత్తా చాటిన డైరెక్టర్ మాత్రం కోడి రామకృష్ణ గారు మాత్రమే. ఈయన టాప్ 4 సూపర్ స్టార్స్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ అందరితో సినిమాలు తీశారు. ఈ వీడియోలో ఆ నలుగురి అగ్ర హీరోల కోడి రామకృష్ణ కాంబో మూవీస్ లిస్టు చూద్దాం పదండి. ముందుగా మెగాస్టార్ చిరంజీవి సినిమాలు చూసుకుంటే కోడి రామకృష్ణ, చిరంజీవి కాంబోలో 6 సినిమాలు వచ్చాయి. వీరి కాంబోలో మ్యాసివ్ హిట్స్ వచ్చాయి. 6 చిత్రాల్లో 3 సక్సెస్, 3 ఫెయిల్యూర్ అయ్యాయి. 1982లో ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాతో వీరి కాంబో మొదలైంది. ఈ సినిమా సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. 1 సంవత్సరం పాటు ఆడింది షిఫ్ట్ల మీద. మళ్ళీ సెకండ్ మూవీ 1983లో వచ్చింది. ఆ చిత్రం ఆలయ శిఖరం. ఈ సినిమా కూడా పర్వాలేదనిపించుకుంది. మళ్ళీ మూడోసారి యాక్షన్ మూవీ ట్రై చేశారు చిరంజీవి, కోడి రామకృష్ణ. ఆ సినిమా గూఢచారి నంబర్ 1. 1983లో వచ్చిన ఈ మూవీ హిట్గా నిలిచింది. తర్వాత 4వసారి సింహపురి సింహం అనే సినిమా వీరి కాంబోలో రావడం జరిగింది. 1983లోనే వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్గా మిగిలింది. మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత వీరి కాంబోలో 1995లో రిక్షావాడు సినిమా రావడం డిజాస్టర్ అవ్వడం జరిగింది. ఈ మూవీలోని రాజ్కోటి మ్యూజిక్ మాత్రం సూపర్ అని చెప్పొచ్చు. మళ్ళీ లాంగ్ గ్యాప్ తర్వాత 2004లో సోషియో ఫ్యాంటసీ మూవీగా వచ్చిన చిత్రం అంజీ. శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. 3 హిట్లు, 3 ఫ్లాప్లు వచ్చాయి వీరి కాంబోలో. నెక్స్ట్ నటసింహం, బాలకృష్ణ, కోడి రామకృష్ణ కాంబో గురించి చెప్పుకుందాం. టాలీవుడ్ బెస్ట్ కాంబినేషన్స్లో వీరిది ఒకటి. కోడి రామకృష్ణ, బాలకృష్ణ సినిమా అంటే ఆ సినిమా నిర్మించేది ఎస్ గోపాల్రెడ్డి గారే. భార్గవ్ ఆర్ట్స్లో వీరి కాంబోలో వచ్చిన చిత్రాలు మంగమ్మ గారి మనవడు, ముద్దుల కృష్ణయ్య, మూవగోపాలుడు, ముద్దుల మామయ్య, ముద్దుల మేనల్లుడు. ఈ చిత్రాలన్నీ ఎస్ గోపాల్రెడ్డి, బాలయ్య, కోడి రామకృష్ణ కాంబో మూవీస్. ఈ సినిమాలు అన్ని హిట్లే. గోపాల్రెడ్డితో కాకుండా బాలయ్య, కోడి రామకృష్ణ కాంబో మూవీస్ బాలగోపాలుడు, భారతంలో బాలచంద్రుడు. వీటిలో బాలగోపాలుడు హిట్గా నిలిచింది. భారతంలో బాలచంద్రుడు ఫ్లాప్ అయింది. బాలగోపాలుడు చిత్రాన్ని పీబీఆర్ ఆర్ట్స్లో బాలయ్య తన తోడల్లుడితో కలిసి నిర్మించారు. భారతంలో బాలచంద్రుడు చిత్రాన్ని మురళీమోహన్ జయబేరి ఆర్ట్స్లో నిర్మించారు. బాలయ్య, కోడి రామకృష్ణ కాంబోలో 1 ఫ్లాప్ మాత్రమే ఉంది. మిగతా మూవీస్ అన్ని సక్సెస్లే. మంగమ్మ గారి మనవడు వీరి కాంబోలో వచ్చిన మొదటి సినిమా. ఈ సినిమా 500 రోజులకు పైగా ఆడి సంచలనం సృష్టించింది. వీరి కాంబోలో వచ్చిన ముద్దుల కృష్ణ సంవత్సరం పాటు ఆడి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ముద్దుల మామయ్య పాత రికార్డులను బ్రేక్ చేసి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. మూవగోపాలుడు సూపర్ హిట్గా నిలిచింది. నెక్స్ట్ కింగ్ నాగార్జున, కోడి రామకృష్ణ కాంబోలో వచ్చిన చిత్రం మురళీకృష్ణుడు. 1988లో ఎస్ గోపాల్రెడ్డి నిర్మించిన చిత్రం మురళీకృష్ణుడు. నాగార్జున సరసన రజనీ హీరోయిన్గా నటించారు. మోహన్ బాబు ముఖ్య పాత్రలో నటించారు. ఈ సినిమా సక్సెస్ సాధించింది. నెక్స్ట్ విక్టరీ వెంకటేష్, కోడి రామకృష్ణ కాంబోలో 3 సినిమాలు వచ్చాయి. ఆ చిత్రాలు శ్రీనివాస కళ్యాణం, శత్రువు, దేవీపుత్రుడు. 1987లో యువ చిత్ర ఆర్ట్స్ బ్యానర్లో కె మురారి నిర్మించిన చిత్రం శ్రీనివాస కళ్యాణం. కోడి రామకృష్ణ, వెంకీ కాంబోలో వచ్చిన మొదటి మూవీ ఇదే. భానుప్రియ, గౌతమి హీరోయిన్గా నటించారు. ఈ సినిమా సక్సెస్ అయింది. మళ్ళీ 1990లో వీరి కాంబోలో ఒక మాస్ సినిమా వచ్చింది. ఆ చిత్రం శత్రువు. సుమంత్ ఆర్ట్స్ బ్యానర్లో ఎంఎస్ రాజు నిర్మించిన ఈ చిత్రంలో వెంకటేష్, విజయశాంతి జంటగా నటించారు. కోడి రామకృష్ణ డైరెక్షన్లో వచ్చిన శత్రువు మూవీ సూపర్ హిట్గా నిలిచింది. మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత 2001లో వీరి కాంబోలో భారీ బడ్జెట్తో సోషియో ఫ్యాంటసీ మూవీ రావడం జరిగింది. సుమంత్ ఆర్ట్స్లో వచ్చిన దేవీపుత్రుడు మూవీలో వెంకటేష్కి జంటగా సౌందర్య, అంజలా జవేరి నటించారు. ఈ సినిమా ఆశించిన విజయాన్ని ఇవ్వలేకపోయింది. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.